ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య 5వ పరీక్షల నిర్వహణ బ్రహ్మయజ్ఞ కార్యక్రమం కడపలో జరుగుతుండగా కడప ఈ కార్యక్రమానికి వెళ్ళే సందర్భంలో శ్రీశైలం వెళ్ళాలనే సంకల్పంతో ముందుగా పట్టపకొండ ఆలయ దర్శనం జరిగింది. ముందు రోజు అదే రోజు ఇక్కడి నుంచి బయలుదేరి శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనం అది అయిన తర్వాత కడప రాత్రికి చేరుకుని ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ దర్శనం కూడా చేసుకుని బ్రహ్మయజ్ఞంలో భాగంగా శోభాయాత్ర కార్యక్రమం కడపలో జరిగింది. శోభాయాత్ర కార్యక్రమం గురించి విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో పరీక్షల నిర్వహణ బ్రహ్మయజ్ఞ కార్యక్రమంలో రాధా మనోహర్ దాసు ప్రముఖులందరూ పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం జరిగి పరీక్షల నిర్వహణ కార్యక్రమం 400 మంది వేద విద్యార్థులకి పరీక్షలు చేయడం కూడా జరిగింది. ఈ పరీక్షల కార్యక్రమంలో మధ్యలోనే మరుసటి రోజు గండి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఆంజనేయ స్వామివారి దర్శనం, 1000 నూతుల కోన శ్రీ ఆదిలక్ష్మి సమేత నరసింహస్వామి వారి దర్శనం, అలాగే దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అలాగే పరీక్షల్లో పరీక్ష నిర్వహణ కార్యక్రమం బ్రహ్మయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం. ఈ కార్యక్రమాలు 2028 జూలై 12, 13, 14 ఈ సందర్శన ఈ బ్రహ్మయజ్ఞ కార్యక్రమం పురోహిత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.